గ్రంథంలో నుంచి పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీల్లో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తము ద్వారా నీ కృపాసనం ఆశ్రయిస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీతి గల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చు. ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతుండగా పరిశుద్ధాత్మదేవుడా మీరే ప్రకటించువారిగా, గ్రహింప చేయవారిగా, ఒప్పింప చేయవారిగా, మహిమగల మీరు అక్కడకు సిద్ధపరిచి సేవకు ఆయత్తపరచమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారండి. దేవుని వాక్య పరిచర్య మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చి, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచి, దేవుని రాజ్యములో మనము ప్రయోజకులముగా ఉపయోగపడినట్లుగా చేస్తుంది. మహిమగల రాకడకు మనల్ని సిద్ధపరుస్తుంది. వాక్యపు ఆకలి కలిగిన బిడ్డలంగా మనం ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. కొండ మీది ప్రసంగంలో ప్రభు చెప్పింది అదేగా, నీతి కొరకు ఆకలి వారు, ఆమేన్, హల్లెలూయా. కనుక నీకు ఆ దాహం, నీకు ఆ తాపత్రయం, నీకు ఆ ఆకలి లేకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని, దైవికంగా కలిగే ఒక సంతృప్తిని పొందలేవు. కనుక నీరు ధారగా కురిపించబడుతున్న పాత్ర బోర్లేస్తే నిండదుగా, తెరవబడిన పాత్ర కావాలి. సో యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మను, నీ హృదయాన్ని దేవుని ఎదుట తెరవాలి. నన్ను నింపు ప్రభు అనే ఆరాటం ఉండాలి. దేవుని ఆత్మకు మనము అప్పగించుకోవాలి. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వి కెనాట్ హెల్ప్ హోలీ స్పిరిట్ గాడ్, బట్ వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనం పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయలేము, కానీ పరిశుద్ధాత్మ దేవునికి సహకరించాలి. చేయి గట్టిగా బిగిస్తే ఎవడు కూడా ఇంజెక్షన్ చేయలేడు, ఎంత పెద్ద డాక్టర్ అయినా. కనుక పేషెంట్ హ్యాస్ టు కోఆపరేట్. మీరు ప్రతి మాటతో ఏకీపించకపోతే, అప్పగించుకోకపోతే, నమ్మకపోతే, నోటితో ఒప్పుకోకపోతే, ప్రార్థనలో అప్పగించుకోకపోతే దాని వల్ల ఉపయోగం ఏముండదు. అంచేత మీరు యేసయ్యకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు మాట్లాడు ప్రభా, మాట్లాడితే బ్రతుకుతాను ప్రభా, మాట్లాడితే ఓదారు. ఈ సండే స్కూల్ ప్రార్థన వదిలేసి నువ్వు మాట్లాడితే లోబడతాను ప్రభు అని చెప్పండి. నువ్వు మాట్లాడితే అప్పగించుకుంటాను ప్రభు అని చెప్పండి. అది ఏమైనా మంచిగా ప్రయోజనం కలిగిస్తుంది. మీరు చాలాసార్లు ప్రార్థన చేయండి, నోరు తెరవండి, స్వరం ఎత్తండి అని చెబుతూ ఉంటే కూడా గుసగుసలాడే ప్రార్థనలే చేస్తున్నారు. ఆ గుసగుసలాడాల్సిన అవసరం వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పుకొని తిరిగే కొండెములు చెప్పు ఒక పనికి మాలిన బృందానికి ఉంటుంది. దేవుని బిడ్డలకి అవసరం ఉండదు. దర్జాగా స్వరం ఎత్తి మాట్లాడాలి. అది కూడా మన ప్రియునితో చక్కగా ప్రభువుతో మాట్లాడుతున్నాం. ఏకాంత రహస్య ప్రార్థన కాదుగా, మందిరంలో సంఘంగా అందరం కూడుకున్నాం. కనుక చక్కగా స్వరం ఎత్తి ప్రార్థించాలి. ఏదో ఒకసారి మీ కళ్ళు మూసుకొని కుడి చేయి పైకి ఎత్తండి. మీకు ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాటకి నేను లోబడతానయ్యా అని చెప్పండి గట్టిగా.
చెప్పండి మరలా. మాట్లాడండి ప్రభువా. అప్పగించుకుంటున్నానయ్యా నీ వాక్యపు అధికారమునకు లోబడుతున్నానయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. చెప్పు. నిదర్శనమే నాకు చాలయ్యా. నిదర్శనమే నాతో మాట్లాడు. నీకెంత స్వరం ఉంటే అంత నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. అందరం ఏకమై నీవు పలికితే నాకు మేలయ్యా. యేసయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు, నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. నోటితో స్తుతిస్తూ ఒకసారి చప్పట్లు కొడదాం యేసయ్యకి. Come on, people of God. It must be a joyful noise unto the Lord. Amen. Hallelujah. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. ఇశ్రాయేలీయుల్లో వారందరూ పరాక్రమశాలులు, వారందరూ యుద్ధ వీరులు, ఖడ్గదారులు. రాత్రి భయము చేత వారు ఖడ్గమును ధరించి వస్తున్నారు. ఇది మనం చదువుకున్న వాక్యం. మీకు నేను ప్రారంభం నుండి చెబుతున్నట్లే ఇందులో సంఘమునకు లభించిన మెచ్చుకోలు, పొగడ్త, ప్రశంస మనము సాధించవలసిన రాకడ అర్హత. హలో, అవునా? సరేనా? అప్పుడు దానికి ఏమనాలి? అది మరి బతిమాలించుకోకండి, చక్కగా ప్రతిమ ఎస్ అవును ఆమె అంటే వస్తూనే ఉండాలి. నాకు కలబడి ఒక మంచి కుర్చీ చూసుకొని దర్జా కూర్చోవడం కాదు, వెనకాలబడి రావాలి. స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా. దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ వచనములలో దేవుని సంఘం యొక్క భూమిక తేటగా తెలియచేయబడుతుండగా మొదట కొన్ని మాటలు వారి సామర్థ్యం, వారి స్థాయి, వారి అర్హత, వారి గొప్పతనం ఏదైతే వర్ణించాడో ఆ మాటలను వారి అర్హతలుగా, వారి యోగ్యతలుగా, వారి భాగ్యములుగా, వారి స్థాయిలుగా ఏవైతే కనపడ్డాయో వాటిని గురించి మనం మాట్లాడుకొని వీటన్నిటి పరాకాష్ఠగా అల్టిమేట్ రేంజ్లో ఆ చివరి మాటను మనం చెప్పుకొని ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తా జాగ్రత్తగా మాటలు వినండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఇప్పుడు సొలొమోను అంటే ఎవరు? రాజుగారు. పల్లకి ఎందుకు వాడతారు? రాజుగారిని అందులో కూర్చోబెట్టుకొని దాన్ని అట్లాగా మోస్తూ వారు కోరుకున్న ప్రాంతాలకి ఆయన్ని తీసుకెళ్తారు. ఈ రాజుగారు ఈ ప్రాంతము నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి వారు ఏమాత్రం అలసిపోకుండా వారికి సౌకర్యం కలుగునట్లుగా వారి ఇంటిలో అంతఃపురములో తమ పరుపు మీద, తమ సింహాసనం మీద కూర్చున్నంత సౌకర్యంగా ఉండేలాంటి ఏర్పాట్లన్నీ పల్లకీలో చేసి ఆ పల్లకీని కొంతమంది భుజాన మోస్తూ రాజుగారు కోరుకున్న ప్రాంతాలన్నీ తిప్పుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ పల్లకి చాలా పెద్దది. రాజుగారి
టీవీకి తగినట్లుగా దాని ఏర్పాట్లు ఉన్నాయి. దాని సైజు కూడా ఎంత పెద్దదో మనం ఊహించుకోవడానికి పరాక్రమశాలులు 60 మంది మోయాల్సి వస్తుందట. వాళ్ళు బలహీనులో చిన్నోళ్ళు కాదు కదా, వారందరూ పరాక్రమశాలులు, యుద్ధవీరులు, ఖడ్గదారులు, ఇలాంటి బలాఢ్యులు 60 మంది మోయాల్సి వస్తుందంటే అది ఎంత పెద్దగున్నదో కొంచెం మనం ఊహించుకోవచ్చు కదా. ఇంత పెద్ద పల్లకి ఒకడు మోయలేనిది, ఒంటెత్తు పోకడ పనికిరానిది, ఒక బృందముగా చేయవలసినది, ఆ రాజును మోయిచున్నది, రాజును ఊరేగించున్నది, రాజును ప్రదర్శించుచున్నది ఏదైనా ఉందా ఈ భూమి మీద అడిగితే దాని పేరే జీవము కలిగిన దేవుని సంఘము. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి ఒకసారి. వినండి, ఏంటది జీవము గల దేవుని? ఇప్పుడు జీవము గల దేవుని సంఘం యొక్క భాగ్యం ఏంటి భూమి మీద? ఒక రాజకీయ నాయకుని జెండానో అజెండానో మోసేది కాదు కదా. జీవమగల దేవుని సంఘం యొక్క భాగ్యం ఏంటి? మన రాజైన యేసయ్యను మన భుజాల మీద మోస్తా లోకమంతా మనం ఊరేగించాలి. చాలామంది రక్షించబడి ఎంతకాలమైనా వాళ్ళు పాతి పెట్టకుండా చంకలో పెట్టి దాచుకున్న కులాన్నే మోసి ఊరేగుతూ ఉంటారు. కొంతమంది తమ విద్యను ఊరేగింపజేయాలని చూస్తారు, కొంతమంది తమకున్న తలాంతులను ఊరేగించాలని చూస్తారు. ఇక్కడ యుద్ధ వీరులే, పరాక్రమశాలులే, ఖడ్గదారులే, కానీ తమదైన దేనిని ఊరేగించట్లేదు, కానీ తమ రాజును వారు భుజాల మీద మోస్తూ ఉన్నారు, పల్లకి మీద మోస్తూ ఉన్నారు. ఈ రోజున రెండవ రాకల్లో ఎత్తబడని ఆశపడుతున్న క్రైస్తవులైనా సేవకులైనా ఈ పూట మనం మొదట నేర్చుకునే పాఠం ఏంటంటే, అర్హత ఏంటంటే, మన రాజును మోసే వాళ్ళంగా మనం ఉండాలి, రాజును ఊరేగించే వాళ్ళముగా ఉండాలి, మన రాజును భుజముల మీద మోసే వాళ్ళగా ఉండాలి. నేను అంటాను, అప్పుడప్పుడు లోకస్తులను, నాయకులను, రాజకీయాలను, కులాలను మోయిచున్న వారు అలా ఎందుకు మోయగలుగుతున్నారంటే వారి భుజాలు ఖాళీగా ఉన్నాయి కనుక. ఆల్రెడీ ఆక్యుపైడ్ అయితే సాధ్యం కాదు కదా. వేరొకరు వచ్చినట్లుగా, వేరొకరు ఎక్కున్నట్లుగా, వేరొకరిని మోయినట్లుగా నువ్వెందుకు ఖాళీగున్నావు? నా ప్రాథమిక సిద్ధాంతం ఏంటంటే, ఏ క్రైస్తవుడు కూడా రక్షణ పొందిన దినం మొదలుకొని వాడి భుజములు ఖాళీగా ఉండకూడదు. మీరందరూ ఒప్పుకోలేదు ఈ మాటని. ఒప్పుకుంటే ఏమంటారు? సగం మంది ఎందుకన్నారంటే, కొంతమందికి ఆల్రెడీ ఎవడో ఉన్నాడు భుజాల మీద. నేను చెప్తాను, లాస్ లేదు, ఇప్పటికైనా ఆయన దించిపడే దేవునికి స్తోత్రం చెప్పు. చేత కాకపోతే పరిశుద్ధాత్మ సహాయం అడి, బొమ్మంటే పోతలేదయ్యా చూడు ఒకసారని తన్ని పాడేస్తాడు. యేసు రక్తం ఏం చేయం? మన భుజములో యేసును మోయేసేదానికి ఉపయోగపడాలి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. అన్యులు చెప్పుకోవాలి ఈ మాట, నామకర్తలు చెప్పుకోవాలి ఈ మాట. ఇదిగో వాళ్ళ ప్రభుని వాళ్ళు మోస్తున్నారు, వాళ్ళ ప్రభుని వాళ్ళు మోస్తున్నారు, వాళ్ళ రాజుగారిని వాళ్ళు మోస్తున్నారు. మరి మన రాజుగారు ఎవరు? చెప్పండి గట్టిగా. మన రాజుగారు ఎవరు? ఆయన మనకు రాజేనా? ఆయనకు రాజరికం ఉందా? నిజంగా ఆయనకు అంత రేంజ్ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దయ్యాలు పడ్డారు, కొంతమంది రోగాలు వచ్చారు, కొంతమంది సమాధానం లేక, కొంతమంది అప్పులతో ఉండి ఎవరికి ఏది కావాలని ఇస్తున్నాడు. ఏంటంటే మా రాజు రేంజ్ అంతే. అంతమంది ఒకసారి వచ్చాడరా, ఇవాళ ఆర్థిక సమస్యలు రండి, రేపొద్దున కడుపు నొప్పులు రండి, అంత అవసరం లేదు ఆయనకి. ఎవడో ఎప్పుడో ఏం కావాలరా తీసుకెళ్ళు, ఏం కావాలరా తీసుకెళ్ళు, స్తోత్రం చెప్పు. ఆయన రాజరికం అది. ఒక్కసారి 15,000 మంది కూర్చున్నారు. మన పెద్దోడు ఎవరు? మన పెద్దోడు అంటున్నాడు, ఈ అడవిలో ఎందుకు వచ్చిన తను పంపించాయి, ఎవడు చస్తాడు ఇక్కడ, ఈ అడవిలో ఎందుకంటే రిస్క్, పంపించేయండి. హోటల్కి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన సెట్ అవ్వద్దు, పంపించాయి. ఎవడు సావాడు చస్తాడు, ఎవడు సావాడు చస్తాక నేను వచ్చి సావడం ఎందుకురా అని నేను సావనేమను. పెట్టు మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతమందికి ఎలాగా, ఎంతమందికైనా ఇలాగే పెట్టు. ఆయన రాజరికం అట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మనుషు కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు. వారు అతన్ని కొట్టుదురు, అతను సమాజం నిన్ను నమ్ముకొని అతను వెళ్ళిపోతున్నావా అన్నాడు. యేసుప్రభు అన్నాడు, పొట్టి శ్రీరాముల సెంటర్కి వెళ్ళి వచ్చినట్టుగా మరణంలోకి వెళ్ళి వచ్చేస్తాను రా ఎల్లుండి పొద్దున్న టెన్షన్ మనకు. ఎల్లుండి పొద్దున్న వచ్చేస్తావా? స్తోత్రం చెప్పండి. మరణం ఆపగలిగింది యేసయ్యను,
సమాధి పట్టుకోగలిగిందా? బండరాయి ఆపగలిగిందా? రోమ ముద్ర ఆపగలిగిందా? ఇత్తడి సంఖ్యలు, ఇనుప సంఖ్యలు ఆపగలిగినాయా? ఎవడు ఆపాడేసాయను? సమాధి గుండె చీల్చుకుని మృత్యుంజయుడిగా తిరిగి బయటకు వచ్చాడు. ఆ రాజు మన యేసు రాజు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. రాజు వస్తున్నాడు, ఆయత్తమవుదాం. యేసు వస్తున్నాడు, దాక్కుందాం. ఏం చేద్దాం? ఎదురెళ్దాం. రాజు కడుపున అట్టంటే పుట్టాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. సొలొమోను పల్లకి వచ్చుచున్నదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదొక పెద్ద పల్లకి, విశాలమైన పల్లకి, రాజుకు సౌకర్యమును కలిగించినది. రాజు టీవీకి తగ్గట్టు, రాజు స్థాయికి తగ్గట్టు అద్భుతమైన పల్లకి ఉన్నది. ఇంత పెద్ద పల్లకి ఉన్నది, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది. కమ్యూనిస్టు దేశంలో కూడా పాతుకుపోయినది. చైనాలో కూడా సంఘములు పెట్టినది. ఇండోనేషియా 40% మంది మార్చింది. పాకిస్తాన్లో మొన్నే 3000 మంది బాప్తిస్మాలు ఇచ్చింది. కశ్మీర్లో కూడా కార్యములు జరుగుతున్నవి. ఇది పెద్ద పల్లకి. హల్లెలూయా. ఈ సమస్యల్లో ఏంటంటే ఈ పల్లకి రోజు రోజుకి సైజులు పెరుగుతున్నాయి, మోసేటోళ్ళు కూడా కావాలి. అది ముచ్చట. చెప్పరే గట్టిగా. యాడ బోర్డు పెడితే చాలు ఉద్యోగ అవకాశములు, వాకిన్ ఇంటర్వ్యూ, లైన్ కట్టేయటమే. మరి ఏడ కూడా బోర్డు పెట్టాం, ఖాళీలు ఉన్నాయి రంటని ఎవడు రాట్లా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆకర్షణీయమైన జీతం, లైన్ కట్టేయటమే. ఇందాక మా వాడు చెప్తున్నాడు, సంవత్సరాలు మారుతూనే ఉంటా, పైసలు సంపాదిస్తూనే ఉంటాను. నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్. పిల్లగాడు చెలరకపోతున్నాడు. అప్పుడే ఏసు రక్తం ఏం చేయి ఈజు కూడా 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు లేవు, కానీ డబ్బే డబ్బు. దేవునికి స్తోత్రం. దశమాగం ఎత్తాడు అంటలే, పర్లా, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే కూటమి పెట్టేద్దని ఇప్పుడు. ఏసు రక్తం ఏం చేయి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంది నాన్న, ఖాళీలు ఉన్నాయి నాన్న. సిలోయము సంఘ బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మాభిషేకముతో ఆత్మలో ఉన్న భారమును బట్టి మీకందరికీ ప్రకటిస్తున్నాను. దేవుని పల్లకి, సొలొమోను పల్లకి అనబడిన జీవమగల దేవుని సంఘమును భుజమున మోస్తూ రాజుగా యేసును ఊరేగిస్తూ ఈ ప్రపంచమంతటా సంబరము చేయటానికి యేసు పల్లకిమును మోసేవారు కావాలి. ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు అప్లై చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవడు పడతానికి లేదు లైసెన్స్, మళ్ళీ అది కూడా ఉంది. చప్రాసి ఉద్యోగం కూడా క్వాలిఫికేషన్ ఉందిరా బాబు. ఈ పల్లకి పోయేటువంటి చిన్న ముచ్చట కాదు. కాకపోతే ఆ పల్లకి దేవుని సంఘముని అర్థం చేసుకోండి. పల్లకి అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు సంఘం మనల్ని మోయాలా, మనము సంఘంగా యేసయ్యను మోయాలా చెప్పండి. ఇంకా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. అదే ఒక పనికి మళ్ళీ ఏడుపంటే మెల్లగా నడుపు. మళ్ళీ ఒక బోడి సలహా ఒకటి, ఎట నడపాలి యేసు బాబుకి తెలియదురా, మెల్లిగా నడుపు. ఏందో స్పీడు. మా కాకినాడలో ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు, నన్ను ఎత్తుకో ఇంకా ఎత్తుకుంటారా నిన్ను? నువ్వు రక్షించబడి కొత్తలో అయితే నువ్వు చెప్పక్కర్లే, ఎత్తుకుంటాం పద్దాక. నువ్వు 25 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎత్తుకో యేసయ్యా, అత్తుకో యేసయ్యా. నేనైతే రెండు అందుకో యేసయ్యా. స్తోత్రం చెప్పండి. నువ్వు పెద్దగైనాక ఏం చేయాలి బిడ్డ? పల్లకిని మోసే బిడ్డగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పల్లకిని మోసేవారు కావాలి. స్తోత్రం చెప్పండి. ఇది దేవుని సంఘము, ఇది దేవుని రాజ్యము, ఇది దేవుని పని. ఒక్క మనిషితో అయ్యేది కాదు. భుజము కాసేవాళ్ళు కావాలి, బరువు మోసేవాళ్ళు కావాలి, దమ్మున్న వాళ్ళు కావాలి, యోధులు కావాలి. చర్చకు వచ్చే వాళ్ళందరూ బలహీనులే, దయ్యాలు పట్టోలే, పేషెంట్లే. వాళ్ళందరూ ఎందుకు బాగుపడతారు తెలుసా? పల్లకి మోసేవారుగా మాయటానికి తయారవుతున్నారు. చెప్పరేమండి. గాడిదని ఇప్పించాడు యేసయ్య, అవునా? ఆ గాడిద విప్పబడిన కృతజ్ఞత కలిగినది కనుక ఏం చేసింది తెలుసా? రాగానే యేసయ్యని భుజాల మీద ఎక్కించుకుంది. ఎన్నో సంవత్సరాల వెనకాల తిరుగుతున్నావు. ఆ గాడిద కొన్నపాటు బుద్ధి లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. మళ్ళీ నీకు మళ్ళీ రెఫరెన్స్ ఒకటి ప్రార్థనలో 3-4. నేను చెప్పే వాక్యం విను. గాడిదండి తనను బంధకాల్లో నుంచి యేసయ్య విడిపించాడని
కృతజ్ఞత కలిగి ఏ యెరూషలేము వీధుల్లో మురికి గుడ్డలు మోసిందో, ఏ యెరూషలేములో తలవాకట బంధించబడిందో, అన్యాయముగా దొంగవాడు ఇంటి చెత్త బంధించబడి ఉందో, విడిపించబడ్డ కృతజ్ఞతగా విడిపించబడ్డ తొలి రోజు నుండే చెప్పండి ఏం చేస్తుంది? యేసును భుజాల మీద మోస్తా తిరుగుతూ ఉంది. ఇర్మియా వలె వాడుకోయ్యా, యెహెజ్కేలు వలె వాడుకో ప్రభువా, పౌలు వలె వాడుకో ప్రభువా. నేను అంటాను ఫస్ట్ గాడిదలాగా ఆయన మొయ్యిరా కాసేపు, పెద్ద పెద్ద ప్రార్థన చేసావు కానీ అదొద్దా? యేసయ్యను భుజాల మీద మొయ్యాలా వద్దా చెప్పండి? మాట్లాడరా మీరు? మెల్ల మీద కూర్చొని గొర్రెపిల్లకి తిరుగుతాం ఇంకా ఎన్నాలని ఇదే పనా? చెప్పండి యేసయ్యను మనం ఏం చేయాలండి? చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి తెలియక కంగారు పడ్డారండి. జీవము కలిగిన దేవుని మందసం, సర్వలోకనాథుల నిబంధన మందసం శత్రు శిబిరముల వద్ద నుండి దేవుని పట్టణములకు ప్రవేశించబడుతున్న గడియలో సంభ్రమాశ్చర్యాలతో ఆనంద సంతోషాలతో దాన్ని స్వాగతిస్తున్న సమయం అది. ఎడ్ల బండి మీద నుండి జారిపోవుచున్నదని అయ్యయ్యో అని గౌరవం కొద్దీ ఆపబోయాడు ఒకడు. చచ్చిపోయాడు స్పాట్లో చచ్చిపోయాడు. ఇది చూశాడు రాజుగారు. ఎవరు ఆయన పేరు చెప్పండి? ఏం పేరు? అంటాడు, వామో ఈ మందసం నాకు, ఈ మందసములో మరణమున్నది, ఈ మందసం ప్రమాదకరమైనది, దీన్ని తాకినంతనే ప్రాణములు పోవును, ఇట్టి మందసము నాకు వలదు అని ఒక బకరగాను చూశాడు. అరే నీ ఇంట్లో పెట్టరా మందసం అన్నాడు. వీడి కింగు ఆడు బకరా. అమ్మ నాకు వద్దంటే వద్దనందుకు సాగు కొడతాడు. వద్దన్నా సావే, మందసం పెట్టుకున్నా ఈడి చేతులు చచ్చే బదులు మందసంలో చస్తే పుణ్యమని ఉంటుందని అటు పెట్టుకోమన్నాడు. స్తోత్రం చెప్పండి. మెట్టుకు ప్రమాదము తప్పినది, నేను సేఫ్, బకరా మిల్గయా, హమ్ బచ్గయా అని హాయిగా ఇంటికి వచ్చేసాడు దావీదు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఈ మర్చిపోయి పరిపాలన పడిపోయాడు. అమ్మయ్య సుఖాంతమైనది, సమస్య తొలగినది, దేవునికి స్తోత్రం. ఒక 2-3 అవునరా మందసం ఒకటి బకరగాడు కొంపలు పెట్టాం, చచ్చిపోయి ఉంటాడు, ఫ్యామిలీ పోయి ఉంటారు చూసిరారా అని ఒకటి పంపాడు. అక్కడ గుడిసె లేదు ఇప్పుడు సార్. ఆడే కాదు ఆడి గుడిసి కూడా పోయింది, సర్వనాశనం. ఎంక్వైరీ చేయరా ఏమైందో అంటే ఒక పెద్ద భవంతి డూప్లెక్స్ కొంప తయారైంది. తలుపు కొడితే ఒకడు బయటకు వచ్చాడు, అమాయకంగా ఉన్నాడు. ఏమంటే గతంలో ఇక్కడ ఒక చిన్న పాక ఉండేది, ఓ బీదవాడు ఉండేవాడు ఉన్నాడు. ఇప్పుడే ఆయన ఒకసారి కలవాలనుకున్నాం. నేనే నువ్వా మరి ఇంట్లో మీరు పని చేస్తున్నారా? ఏంట్రా పని చేయటం? ఇది మందే 3 మాసాల్లో ఎంత డెవలప్మెంటా? అవును. ఎట్ట కుదిరింది? జీవము గల దేవుని మందసం మా ఇంట్లో ఉండటం వల్ల. ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మందసం ఉంటే చచ్చిపోతాడు అనుకున్నావా? ఆ మందసం వల్లే వాడు బాగుపడిపోయారు సార్. 3 మాసాల్లో మీ రేంజ్కి ఉందాడు ఇల్లు, రాజనగరికి ఆడికి తేలలేదు, సూపర్గా ఉంది అసలు అని చెప్పేపాటికి సింహాసనం వదిలి రాజనగరం వదిలి భుజాలు బలపరుచుకొని కసరత్తులు చేసి హల్లెలూయా బయలుదేరి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే మందసం పర్లేదు సార్ ఉంచండి సార్, పర్లేదు సార్ ఉంచండి సార్. అబ్బా ఆశీర్వాదం మొత్తం నీకే కావాలా? నేను కూడా ఆశీర్దించబడాలి నాన్న. మీరు ఆల్రెడీ రాజుగారు కాదు సార్. లేదు లేరా, ఈ మందసం వల్ల వచ్చే ఆశీర్వాదాలు వేరు నాకు అర్థమైపోయినాయి. నేను పట్టుకెళ్ళిపోతా. ఒకప్పుడు మాకొద్ది మందసం, ఒకప్పుడు మాకొద్ది సావు, ఒకప్పుడు మాకొద్ది మరణం అని ఊరి బయట పాకల్లో పడేసిన రాజుగారే ఇప్పుడు ఇదే మందసం మాకు కావాలని దాన్ని భుజాలను పెట్టుకొని నాట్యమాడుతూ ఊరేగుతో పట్టుకెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని విలువ తెలిస్తే రాజులు కూడా భుజం ఉంచుతారు. దాని మహిమ అర్థమైతే రాజులు కూడా పట్టం కట్టుకొని వస్తారు. నేను చెప్పనా, ఈ రోజున యేసును నెత్తి మీద మోస్తూ ఊరేగుతున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి మోసిన వాళ్ళేం కాదండి, ఫస్ట్ నుంచి చిరాకు పడ్డవాళ్ళే. చచ్చి మాకొద్దు ఊరి బయట పాకల్లో పాకల్లో అన్న వాళ్ళే ఇప్పుడు సచ్చుకుంటూ వచ్చి నెత్తి ఊరేగుతున్నారు. స్తోత్రం చెప్పరా గట్టిగా, చెప్పా గట్టిగా. ఇందులో కూడా యేసు ప్రేమ ఉంది.
భారతదేశంలో మొట్టమొదటిగా బాప్తిసం పొందిన వారు కేరళ, మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో అపోస్తలుడు తోమా గారి ద్వారా బ్రాహ్మణోత్తములే బాప్తిస్మాలు పొందారని సాక్ష్యములు వినబడుతున్నప్పటికీ క్రైస్తవ్యము బ్రాహ్మణ విషయం అన్నట్టుగా కాక, అగ్రవర్ణాల విశేషం అన్నట్టుగా కాక, నిమ్మన జాతుల వారిది అనే ముద్ర పడటంలో అన్యాయము లేదు, దేవుని కృప ఉన్నది. ఎలాగా చెప్పనా? వాళ్ళింట్లోనే మొత్తం అందరూ బాప్తిసం పొందెత్తే ఊరి చివరి పాకల్లోకి ప్రార్థన రానిచ్చేవాళ్ళు కదా బ్యాచ్. వీళ్ళు అసలు చర్చిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని యేసుప్రభు ఏం చేశాడు? పోయి ఆడ బాగా వేసాడు. ముందు వాళ్ళందరిని రక్షించుకున్నాడు. నిమ్మన జాతులు మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద బ్యాచ్లు ఏం చేస్తున్నాయి? దావీదు రాజులు ఊరు బయట పాకుల్లోకి వెళ్ళి, ఓ యేసు నీ ప్రేమ ఎంత మధురము, హల్లెలూయా, నిన్ను భుజములో మోయిదము. ఎందుకని? నీ కాడికొత్త ఈయన రానివ్వగా, ఈడైతే నిన్ను రానిస్తాడుగా. ఇది యేసుప్రభు చేసిన సెటిల్మెంట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హేరోదు ఇంట్లో పాకేసే కెపాసిటీ లేక కాదు, సత్రం కాడికి వెళ్ళింది, పాకలోకి వెళ్ళింది. ఆడి దగ్గరికి వెళ్తే ఈ పాకలో వాళ్ళని చూడనివ్వడు. వీడి దగ్గరికి వస్తే ఆర్డర్ రావాలంటే రావచ్చు. స్తోత్రం చెప్పండి. ఈ మాత్రం మినిమం లాజిక్ కూడా తెలియదు. యేసుప్రభు మీద పుస్తకం రాస్తున్నాడు. యేసు రాజే కనుకైతే అక్కడ ఎలా పవలించను? నీ బోటి వాడి కోసమే అమాయకుడా. స్తోత్రం చెప్పరా. మన రాజు మహిమ కలిగిన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కావాల్సింది ఏంటి తెలుసా? ఆయన పల్లకి బలమైనది, ఆయన పల్లకి విస్తృతమగుచున్నది, నానాటికి వైశ్యాలు పెరుగుచున్నది. మన రాజు భుజముల మీద మోయబడాలి. ఆయన కూర్చుండగా ఆయన భుజానికి ఎత్తుకొని వీధులలో ఊరేగా గలిగిన వారు కావాలి. హల్లెలూయా. అందుకనే యాజకులు కూడా సమస్తమును చేయగల దేవుడు, ఎన్నైనా కార్యములు చేయగల దేవుడు. ఏదైనా ఒక్కడు పట్టుకెళ్ళగలిగిన వస్తువుగా మందసమును చేయలేదండి. మినిమం 4 ఏర్పాట్లు చేశాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఎవడైనా ఒక్కడు పట్టుకెళ్ళిపోయే ఫెసిలిటీ ఇవ్వలేదు సార్. ఎంత మహిమ కలిగిన దైవజనుడైనా ఇంకొక 3 ఉండాలి అడిగి. అతడే పాట పాడి, అతడే ప్రార్థన చేసి, అతడే వాక్యం చెప్పి, అతడే ముగింపు ప్రార్థనలు చేసి, అతడే స్వస్థతలు చేసి, ఇన్ని వరాలు కలిగిన దైవజనుడైతే కూడా మందసం మోయడానికి ఒక్కడు సరిపోడు. తనకలాంటి వాళ్ళు ఇంకో 3 తెచ్చుకోవాలా? ఈ ఫెసిలిటీ పెట్టకపోతే రాజ్యం జరుగున భూమి మీద. స్తోత్రం చెప్పట్లా మీరు? దీనివల్ల మనకెందుకు స్తోత్రం చెప్పాలి తెలుసా? మనలాంటోడికి కూడా ఒక అవకాశం వస్తుంది మందసం మోయడానికి. అవతలోడు మనకన్నా వర్కరే, కాకపోతే మనం భుజంగా అయిపోతే పని అవ్వదు. నేనంటున్నాను, నీకు అవకాశం ఉంది. సర్వలోకనాథుల నిబంధన మందసమును మోయు యాజకులు ఉన్నారు. ఎవరి అర్ర కాళ్ళు పెడితే ఎవరితోని వెనక్కి పారిపోద్దో, ఎవరు భుజముల మీద ఉండగా దేవుని ప్రజలకు అత్యధికమైన జయము కలుగుద్దో, వారు మరొక 3 కలిసి మోయవలసి ఉన్నది మందసాన్ని. దేవుని సంఘం, దేవుని సేవ, దేవుని మహిమం, దేవుని రాజ్యం, దేవుని కార్యాలు ఒక్క మనిషి కార్యక్రమాలు కావు. అయ్యగారు చూసుకుంటారులే, అయ్యగారు చేస్తారులే, అయ్యగారు చూసుకుంటారులే, మరి నువ్వేం చేస్తావు? దేవునికి స్తోత్రం. అది విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి చూసుకొని మరవాలి, చెప్పుకొని ఎడవాలి. ఏం ఉపకారం ఉండదు. నేను మొన్న ఒకటి చెప్పా, ఆడేం పావాల పని చేయట్లా, అటు కూర్చొని ఉంటాడు, కదలట్లా మెదట్లా. ఒరే నువ్వు కొంచెం కదలరా, తిరగలరా, పని చేయాలరా. అసలు బొత్తిగా కదలకుండా ఒక చెట్టు కూర్చుంటే చూసి ఇది పెద్ద ఉత్సవ విగ్రహం అనుకొని నిమజ్జనం చేస్తారు తీసుకెళ్ళి. కొంచెం పని చేయరా. ఆ ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఉంది నాన్న. ఏం చేయాలి? ట్రక్కు మధ్యలో కూర్చొని కదలపోతే చెరువు కట్ట రాగా నెత్తిపడేలా అనిపిస్తుంది. పని చేయండి ఆయన. స్తోత్రం చెప్పరే. అందరు కాదు, పని చేసే మనసు ఉన్న వాళ్ళు చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పారా గట్టిగా? పని చేసేవాడు కావాలి, ఉట్టుటి మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ రాజుగారి పల్లకిని మోసే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీకేమైనా చిన్నతనంగా ఉండి, చీప్గా ఉండి, అమాయకంగా ఉంటే వద్దులే. మీరు గత కాస్ట్లీగా ఉన్న పనులు ఏమైనా చేసుకోండి, పర్లేదు. లేదయ్యా
మా రాజును భుజముల మీద మోయటం మాకు భాగ్యం అంటారా? రండి, నీకు అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎత్తబడే సంఘంలోని వారు ఎవరు నానా? రాకడ విశ్వాసాలు ఎవరు నాయనా? పరమగీతములో పొగడబడ్డవారు ఎవరు నాయనా? ఆయన పల్లకిని మోయుచున్నవారు మాత్రమే. గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రయాసపడకుండా, ఇక్కడ శ్రమ పడకుండా, ఇక్కడ భుజము వంచకుండా, ఇక్కడ మోయకుండా, నాకైనా యేసు కట్టాను. నీకే కట్టాడ్రా. ₹10 పని చేసేవారు ఎప్పుడన్నా చర్చిలో? టైంకి రావడం, ఫ్యాన్ చూసుకోవడం, కూర్చోవడమా? ఏసేవలే సందా. తాగుబోతులు కూడా వేస్తున్నారు బయట, వ్యభిచారులు కూడా వేస్తున్నారు బయట. పెద్ద మ్యాటర్ ఏముంది నీ దగ్గర? పని మోసేవాడు కావాలి. ఇప్పుడు చెప్పరే ఆమెనండి. మరి ఊరకనే కాదు, పరిచర్య చేసేవాళ్ళు కావాలి. స్తోత్రం అనండి. భారం మోసేవాళ్ళు కావాలి. స్తోత్రం అనండి. ఆమెన్.